I am billionaire, I am billionaire, I am billionaire. Thank you universe, thank you universe, thank you universe. TREON 93456. థ్యాంక్ యూ యూనివర్స్. మన యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం వచ్చేసి ఈ జ్యోతిష్యం గురించి తెలుసుకున్నామండి. మనకు మ్యారేజెస్ గురించి ఎక్కువ శాతం మన రాసులు, అమ్మాయి ఒక ఆమె అబ్బాయి వీళ్ళ యొక్క జాతకాలు చూడడం వల్ల అంటే వాళ్ళకు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేస్తారండి. అంటే మ్యారేజ్ టైంలో ఎక్కువ శాతం ఇది మ్యారేజ్ గురించి అండి. ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి వాళ్ళని ఇక జీవితాంతం కలిపి ఒక మ్యారేజ్ డేట్ ఉంటుందండి. వాళ్ళ యొక్క జాతకాలు కలిసిన తర్వాత అయ్యవారు ఏదైనా ఒక పర్టికులర్ డేట్ పెడతారండి. దాని తర్వాత వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది అండి. మ్యారేజ్లో వచ్చేసి మనకు బాగా డెత్ నెంబర్లు ఎక్కువ వచ్చేసి అంటే స్టార్టింగ్ అన్నట్టు ఈ 4 సిరీస్ ఎప్పటికీ డెత్ నెంబరే అండి. మళ్ళీ వచ్చేసి 8 సిరీస్. ఇక ఇవి ఫస్ట్ కేటగిరీ అండి, ఫస్ట్ ర్యాంకర్స్ అన్నట్టు. బ్యాడ్ అండ్ డెత్కు ఈక్వల్ అన్నట్టు ఇవి ఫస్ట్ ర్యాంక్కి వచ్చేస్తాయి. ఈ డేట్లు పెట్టడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అంటే మిగతా డేట్లు కూడా చాలా ఎఫెక్ట్ ఉంటాయండి. అవి ఇంకో వీడియోలు చూద్దాము. ఈ డేట్ల వల్ల మ్యారేజ్లో ఎక్కువ శాతం ఎలా అంటే మనకు అంటే అమ్మాయి మరియు అబ్బాయి బాగుండాలని, వాళ్ళ జీవితంతో కలిసి ఉండాలని మ్యారేజ్ డేట్ ఉంటుందండి. మ్యారేజ్ తర్వాత చూడండి చాలామందికి అదనపు కట్నం కావాలని డైవర్స్ లేదంటే ఆత్మహత్యలు. అంటే ఇప్పుడు మ్యారేజ్ కాకముందు అమ్మాయికి అబ్బాయి బాగానే ఉంటున్నారు, అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ అయిపోయారు. కానీ మ్యారేజ్ తర్వాత ఈ వరకట్నం గురించి మిగతా ఏదైనా హెల్త్ ఇష్యూస్, వరకట్నం గురించి అంటే ఎక్కువ కట్నం కావాలి అని టార్చర్ పెట్టడం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం అండి. హెల్త్ ఇష్యూలు వచ్చేసి ఇక పిల్లలు పెట్టకపోవడం. ఇది చాలా డేంజర్. ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది అది చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఏదన్నా ఫంక్షన్స్కి పోయినప్పుడు అక్షంతలు ఇయ్యారండి. అంటే పిల్లలు లేని వాళ్ళకు అక్షంతలు ఇవ్వకుండా వాళ్ళకు కొంచెం దూరం పెడతారంటే అంటే అంత ఎఫెక్ట్ అండి. మళ్ళీ మ్యారేజ్ తర్వాతనే చూడండి అబ్బాయి మరియు అమ్మాయిలు ఎవరొకరు చనిపోతారండి. అంటే ఇప్పుడు అంటే ఆ డేట్ కానీ ఒక 1 మంత్లోనే సమ్ అవుతుంది. అంటే మరి ఇప్పుడు జ్యోతిష్యం కూడా అంత పవర్ఫుల్ కదా అండి. మరి జ్యోతిష్యంలో ఆ వ్యక్తి చనిపోతాడని అంటే క్యాజువల్గా పలానా డేట్ పెడితే ఆ వ్యక్తి చనిపోతాడని అలా తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు హ్యాపీగా 100 సంవత్సరాలు బతికి ఉండాలి. అంటే అట్లీస్ట్ మనకు 70 లేదా 64 ఇయర్స్ బాగుండాలండి. ఒక్క మ్యారేజ్ ఎలాంటి గొడవలు లేకుండా బాగుండాలంటాం. అందులో మనకు ఫస్ట్ మ్యారేజ్ వచ్చేసి ఇంకో మ్యారేజ్ చేశారండి. మ్యారేజ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి పిల్లలు. ఈ పిల్లలు పుట్టిన తర్వాత అంగవైకల్యం ఉండకూడదండి. నెక్స్ట్ అంగవైకల్యం ఉండకూడదు పిల్లలు. దాని తర్వాత ఏదన్నా అంగవైకల్యం లేకుండా మళ్ళీ మేజర్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక నార్మల్గా స్టడీ అన్నట్టుగా స్టడీ ప్లస్ మళ్ళీ వాళ్ళకు పిల్లలకు మ్యారేజ్. ఈ మధ్యలో డెత్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదండి వాళ్ళకు. అంటే పిల్లలు పుడితే పుడితే వాళ్ళు అట్లీస్ట్ మనకు 45 64 వరకు వాళ్ళకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత అంత పవర్ఫుల్ అండి. అంటే నెంబర్స్ అన్నట్టు మీరు మంచి డేట్లో మ్యారేజ్ చేసుకుంటే అవుతుంది మ్యారేజ్. పిల్లలకు ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా చూడండి. కొంతమందికి ఎందుకు జరగాలండి చూడండి మీరే. మరి అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు పుట్టారు, అంగవైకల్యంగా పుడతారు, లేకుంటే పుట్టిన వెంటనే చనిపోవడం. ఒకవేళ మధ్యలో ఏదైనా ఎఫెక్ట్ వల్ల యాక్సిడెంట్స్లో చనిపోవడం. వాళ్ళకి ఎందుకు జరగాలి? ప్రతిరోజు జరుగుతుంది, వాళ్ళకి ఎందుకు జరగాలండి? మీరే చెప్పండి. ఎందుకంటే వాళ్ళ యొక్క డేట్ ఉంటుంది. అంటే మనం మ్యారేజ్ డేట్ గురించి చూస్తున్నామండి. వాళ్ళకి ఎందుకు జరగాలి? వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుందండి. అంటే మనకి అట్లీస్ట్ ఆ పిల్లలకు 5 ఇయర్స్ వరకు అండి. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత
10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ వరకు ఎట్టి బస్సులో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కూడా కావద్దండి. ఎందుకంటే ఇక ఈ 15 ఇయర్స్ ఇక లాస్ట్ అండి మనకు. ఈ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ నెంబర్ చేంజ్ అవుతుందండి వాళ్ళ పిల్లలకు. మళ్ళీ పిల్లలకు అంగవైకల్యం రావడం అని అంటే వాళ్ళ పిల్లలకు నేమ్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా రావచ్చు. ఇక చూడమన్నట్టు పిల్లలు పుట్టాలి, అందరూ మనకు హ్యాపీగా ఉండాలంటారు. ముఖేష్ అంబానీ గారు ఉన్నారు కదండి, ముఖేష్ అంబానీ గారు IVF ద్వారా పిల్లలు కన్నారండి. అది మనకు యూట్యూబ్లో చూస్తే వస్తుందండి కంపల్సరీ. అంటే మనకు జ్యోతిష్యం ఉంటుంది, పిల్లలు ఉంటారు. జ్యోతిష్యంలో చూసేటప్పుడు మరి పిల్లలు అంగవైకల్యంగా పుడతారు, చాలా టైం పడుతుందని మరి వాళ్ళు చెప్పారా? వాళ్ళకేం తెలుస్తుంది అంటారు, నెంబర్స్కి తెలుస్తుందండి. ప్రతిదీ ప్రతి నిమిషం ప్రతిరోజు నెంబర్ చేంజ్ అవుతుందండి. ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు మనిషి యొక్క నంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. లేకుంటే పలానా డేట్ నాడు పలానా పర్సన్ చనిపోతాడు, అతనే ఎందుకు చనిపోవాలి మరి? అంటే ఆ నంబర్ ప్రభావం ఉన్నట్టే కదా. ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, అతనికి ఎందుకు జరగాలి? పిల్లలు పుట్టలేదు, మరి అతనికి ఎందుకు జరగాలి? రీజన్ అనేది నెంబర్స్ అండి. ఈ న్యూమరాలజీ అనేది మహాసముద్రం అనండి. ఈ జ్యోతిష్యంలో మనకు ఈ 2000 ఇంకో వీడియోలు చూద్దామండి 2025 గురించి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.